మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉంటున్నమాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతున్నమాట, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడల, ఆ సర్వశక్తిని యొక్క దేవుడిని నీవు బ్రాతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నివాస స్థలము వరదలా చేస్తానంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలను బట్టి మనం మన జీవితాల్లో మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నామో ఇది మనం మాట్లాడుతున్న మాటను బట్టి నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల అంటుంది. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ దేవునిని అంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును దేవుడు ఏమాట అంటున్నాడు అంటే, ఆ యొక్క యోహాను సువార్తలో అంటాడు, 1వ అధ్యాయంలో అంటాడు కదా, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు కదా. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనము ఈ జాగ్రత్తగా ఈ దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన ఎడల ఆత్మీయత స్థితిలో మన జీవితాల్లో ఆత్మీయానుసారంగా వాటిని ఆలోచిద్దాం. ఇక్కడ అంటున్న మాటను బట్టి నీవు జాగ్రత్తగా దేవునిని ఎతికిన ఎడలా, ఆ సర్వశక్తిని యొక్క దేవునిని బ్రతిమాలుకొని ఎడలా, నీవు ఆ యొక్క దేవునిని బ్రతిమాలుకొని నీ జీవితమును బట్టి పవిత్రతతో పరిశుద్ధతతో నీ జీవితాన్ని నడిపించుకున్న ఎడల, యథార్థతతో నీ జీవితాన్ని నడిపించిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు అంటున్నాడు. అయితే మనుషుల జీవితాల్లో వెతికే పరిస్థితిలో వారి జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడతారు అంటే, మనకు తెలిసిన యొక్క మాటలు బట్టి, చెబుతున్న మాటను బట్టి, ఒక తండ్రి తన పెద్ద కుమారుడైన వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని నా కొరకు భోజనం సిద్ధపరచు, ఎందుకంటే నాకు మరణ దినాలు సమీపించి వస్తున్నాయి, నేను వృద్ధాప్యానికి వచ్చాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి, నేను నిన్ను దీవించాలంటే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీవు వెళ్ళి నా కొరకు ఒక వేటాడి నువ్వు తీసుకొచ్చి నా కొరకు భోజనం సిద్ధపరచు, నేను దాన్ని తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహిద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క ఎదికిన ఎడల, ఆ సర్వశక్తి యొక్క దేవుని ఎడల మన జీవితాల్లో బ్రతిమాలు కొన్ని ఎడల అంటున్నాడు కదా. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే
దేవునిని ఎతికిన యెడల అంటే ఇక్కడ ఉన్న మనం యొక్క దేవుని యొక్క వాక్కుని ఏ విధంగా ఆ వాక్కుని మన జీవితాల్లో నింపుకుంటే, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నింపుకుంటే, ఈ వాక్యమును మనం జాగ్రత్తగా ఎతికితే, దాని యందు మన జీవితాల్లో నడిపించబడుతూ ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం బ్రతిమాలుకుంటే, ఆయన యందు మన జీవితాల్లో పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ నిలబడితే, ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మనల్నికి కలిగిన మనం యొక్క స్థితిని బట్టి మనం ఉన్న ప్రాంతాన్ని నీతికి తగినట్లుగా నివాస స్థలము వర్ధిల్ల చేస్తానంటున్నాడు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు గుర్తు చేస్తే, ఈ యొక్క యాకోబు ఈ యొక్క ఇసాకు ఈ యొక్క ఇసాకు యొక్క కుమారుడైన ఏశావు ఈ ఏశావును అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి నా కొరకు ఒక భోజనం సిద్ధపరచు, ఈ భోజనం చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇక్కడున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఈ వ్యక్తి ఏం చేయబడాలి? ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన వాక్కు, ఆయన చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో జాగ్రత్తగా వెళ్ళి వాటిని తీసుకొచ్చి సిద్ధపరిస్తే ఇతడు ఆశీర్వాదం పొందుకునేవాడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం కూడా జాగ్రత్తగా దేవునిని ఎతికినేయాలా. అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేయబడ్డాడు? ఏం చేస్తూ ఉన్నాడు? ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నాడు అంటే, మనం చదువుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఉంటున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టునైనను వ్యభిచారినైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఇక్కడ తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు, తన జీవితంలో ఏ స్థితిలో తన యొక్క మార్గాన్ని నడిపించుకుంటున్నాడు అంటే, ఇక్కడ అంటున్న మాటను బట్టి ఈ యొక్క వ్యక్తి దేవుడు ఏం ఉద్దేశించాడంటే, ఆ తండ్రి ఏం ఉద్దేశించాడంటే ఇతనిని ఆశీర్వదించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని ఇప్పుడు అంటున్న మాట, మనకు తగిన స్థితిని బట్టి నీవు నీ జీవితాన్ని నడిపించుకున్న దాన్ని బట్టి, నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క వాక్కులను మనం జాగ్రత్తగా ఎతికి ఆ వాక్యానుసారంగా మన హృదయాలతో నింపుకొని, ఈ వాక్యం అనే మన జీవితాల్లో ఆ దేవుడై ఉన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఎతికితే, ఆ వాక్యము ద్వారా మన జీవితాలలో మన యొక్క హృదయాన్ని బట్టి మనకి కలిగిన ఆ నీతితోను మనకు కలిగిన ఆ నీతితో ఆ యొక్క పవిత్రతతో మనం నిలబడిన యెడల మన యొక్క జీవితాల్లో ఉన్న నివాస స్థలం వర్ధల చేస్తానంటున్నాడు కదా. మనం ఏ జీవితాన్ని కలిగి ఉన్నాం? ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క ఏశావు తన జీవితంలో ఏం చేయబడ్డాడంటే ఒక భ్రష్టుడుగా మార్చబడ్డాడు, ఒక వ్యభిచారిగా మార్చబడ్డాడు. తన యొక్క మార్గంలో తను నిలకడగా తన స్థితిని బట్టి ఆ మార్గాన్ని అలక్ష్యం చేసుకున్నాడు దాన్ని. తను రావాల్సిన మార్గంలో తనకిచ్చిన ఆ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క తండ్రి ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరిస్తూ ఎప్పుడుకో నిదానంగా వస్తున్నాడు. ఒక మాట మనం చదువుకుంటే ఏమంటాడంటే, లేఖనాలు బట్టి చదువుతున్న మాటను బట్టి, దేవుడు అంటున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏమంటాడంటే, అన్యాయము చేయవాడును ఇకను అన్యాయము చేయని, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడిగా ఉండని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడుగా ఉండని. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నేను సిద్ధపరిచిన జీతం వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకే నేను వస్తున్నాను. ఇదిగో అల్ఫయు ఒమేగయును ఉన్నాను, మొదటి వాడనైనను కడపటి వాడనైనను అని ఉన్నానని చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాట, దేవుడు ఆశీర్వదించాలని నువ్వు ఉద్దేశం కలిగి ఉంటే నీ జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు నిర్లక్ష్యపరుచుకుంటున్నావేమో నీ మార్గాన్ని.
నీ జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి నీకిచ్చిన వాక్కుని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఇప్పుడు కాదులే, తర్వాత నడుద్దాం. ఆ దేవుడు నీకిచ్చిన ఆ మాటలను బట్టి, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీవు ఆ మాటని అంగీకరిస్తూ ఆలకిస్తూ నీ జీవితాన్ని నడిపించబడుతున్నావా? లేక ఆ మార్గాన్ని నువ్వేం చేసుకుంటున్నావు, నిర్లక్ష్యపరుచుకుంటున్నావేమో. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, యెహోవా కార్యము అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఆ దేవుని యొక్క కార్యమును మన జీవితాల్లో ఒక సఫలం చేయబడాలంటే ఆ కార్యాన్ని మనం నిర్లక్ష్యపరుచుకుంటే మన జీవితాలు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఈ యొక్క యాశావు తన జీవితంలో ఏ పరిస్థితిలోకి నడిపించబడ్డాడంటే, ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉంటే ఇతడు భ్రష్టుడుగా మార్చబడటానికి కారణం ఏమిటి అంటే, తన జీవితాన్ని తను నిర్లక్ష్యపరుచుకుంటున్నాడు. అసలు తన జీవితంలో ఒక జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడంట, ఒక్క పూట కూటి కొరకు. మనుషుల జీవితాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలాంటిదంటే, ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకొని తమ జీవితాలలో సంపాదన 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 అనే హృదయంతో దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుచుకుంటూ నడిపించబడుతున్నారు. ఇక్కడ అంటున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క ఏశావు తర్వాత ఆ 12వ వచనంలో అంటాడు, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకొని దాని కోసరము శ్రద్ధగా వెతికితను. అసలు అతడు కన్నీళ్లు విడుచుచూ దేవుని సన్నిధిలో శ్రద్ధగా వెతికాడంట. అక్కడ అంటున్న మాట, ఇతడు ఎంతగా శ్రద్ధగా వెతికినను అతనికి జీవితంలో ఆ యొక్క వ్యక్తి విసర్జించబడాడంట. ఆ వ్యక్తి తన జీవితంలో తనకున్న పరిస్థితిని బట్టి, తను చేసిన మార్గం నిర్లక్ష్యపరుచుకున్న దాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తి విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి రాకటం నిర్లక్ష్యం చేసుకుంటూ తన జీవితాన్ని ఆలస్యం చేసుకున్నాడు, అశ్రద్ధ చేసుకున్నాడు కనుకనే అతడు తన జీవితంలో పొందుకోవలసిన దీవెన పొందుకోలేని పరిస్థితి కనబడుతుంది. అతని నీతికి తగినట్లుగా నివాస స్థలం విడుదల చేయడానికి అతను నీతితో నడిపించబడలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏమంటాడంటే అక్కడికి వచ్చి, నా తండ్రి, అయ్యా ఒక్క దీవెనైనా నా కొరకు లేదయ్యా అని కన్నీళ్లు విడుస్తున్నాడంట. కన్నీళ్లు విడుస్తూ ఎంతగా శ్రద్ధగా ఎతికినను అతడు విసర్జించబడ్డాడని మనకు తెలిసి ఉన్నది. అతడు తన జీవితంలో తునీకరించబడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ. అతని జీవితంలో తన జీవితం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే, తన్ను ఆశీర్వదించాలని ఆలోచన కలిగిన తండ్రి తనను నిర్లక్ష్యపరుచుకుంటూ తన యొక్క స్థితిని బట్టి తనని విడిచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, దేవుని యొక్క వాక్కులు నీతో బయలుపరుస్తున్న మాటను బట్టి, నీవు ఆ దేవునిని ఎతుకుతున్నావా? ఆ సర్వశక్తిని యొక్క దేవునిని నువ్వు బ్రతిమాలుకుంటున్నావా? ఆ సర్వశక్తిని యొక్క దేవునిని బ్రతిమాలుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? లేక నీ జీవితంలో ఆ సర్వశక్తిని యొక్క దేవునిని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి కనబడుతుందా? ఆ దేవుని యొక్క వాక్కులు నీతో బయలుపరిచినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? లేక ఆ దేవుని యొక్క వాక్కులను విడిచిపెట్టి తిరిగే పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఇదేమో నీతితో మాట్లాడుతున్న మాటను బట్టి అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నీ నీతికి తగినట్లు నివాస స్థలము వర్ధిల్ల చేస్తాను. అలాగే మొదట నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అంటున్నాడు. ఇక్కడ ఉన్న మాటలో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఆ యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతని స్థితి ఎలాంటి పరిస్థితి, అతని జీవితం ఎలాంటి జీవితం అంటే, ఆ వ్యక్తి యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే మొదటిలో తన యొక్క ఆసక్తి ఎలాంటిది, ఆ చివరి వరకు తన జీవితంలో అదే ఆసక్తితో నడిపించబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో. మొదటిలో తన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడో చివరి వరకు తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట
నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తన యొక్క దేవుని యొక్క వాక్కులతోనే తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో నడిపించబడుతున్నా తన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాల్లో శ్రమ వస్తే, బాధ వస్తే, ఏదైనా వస్తే, వస్త్రహీనత వస్తే, దేవునిని విడిచిపెట్టే పరిస్థితులు, రోగాలు వస్తే మన జీవితాల్లో దేవుని విడిచిపెట్టే పరిస్థితులు కనబడతాయి. కానీ ఇక్కడ యోబు గారి యొక్క జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా ఇక్కడ అంటున్నమాట, మొదట ఉన్న ఆశీర్వాదం కన్నా చివరి వచనాల్లో మనం చదువుకుంటే 42వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది, ఈ యొక్క మొదటి ఉన్న ఆశీర్వాదము కన్నా మరి అధికముగా ఆశీర్వాదించబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు అతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు, ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఇతడు దేవుని సన్నిధి నిర్లక్ష్యపరిచిన వాడు కాదు. అతనికి ఏ పరిస్థితి కలిగినా అక్కడ అంటున్నాడు, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను, ఆయన నాకు ఇచ్చాడు, నాకు తీసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామములో స్తుతి కలుగును గాక అంటున్నాడు. అతని జీవితంలో ఇంకనూ జ్ఞాపకం చేసుకుంటే, నాకు కీడు వచ్చినప్పుడు నేను మేలుగా అనిపించాను, ఆ యొక్క కీడును, ఆ యొక్క మేలును అనిపించాను, మేలుకరమైన స్థితిలో ఉన్నప్పుడు మేలును అనిపించాను, కీడు వచ్చినప్పుడు కీడును కూడా అనిపింపతాగదా అని తన యొక్క భార్యతో చూస్తున్నాడు. తర్వాత తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, నా శరీరం చీకిపోయినా చాలు, ఇక్కడ సీకిపోయిన పరిస్థితులు అయినా ఏం బాధ లేదు, అయినా నా మట్టుకు నా దేవుడిని నేను చూస్తాను అని, నా విమోచకుడు సజీవుడని చెప్పి తన జీవితంలో ఇంకా ఆరాధిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అతని జీవితం ఏ స్థితిలో ఉన్నదంటే, అతనున్న మాటలు బట్టి, అక్కడ ఉన్న మాటలు బట్టి ఏం చదువుతుందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ నిరీక్షణకు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీకు కలిగిన భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా, నీకు కలిగిన యథార్థత నిన్ను దేవుని ఎదుట నిలబెట్టగలుగుతుందా, నీకు కలిగిన నీ పరిశుద్ధత ఆ దేవుని ఎదుట నిన్ను సరిగా నిలబెట్టగలిగిన స్థితిలో నీ జీవితం ఉన్నదా. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయనను నువ్వు జాగ్రత్తగా ఆయనను ఎతికిన ఎడల, ఆ దేవునిని ఎతికిన ఎడల, ఆ దేవుని యొక్క వాక్కులు నీ జీవితంలో నింపుకొని ఎడల, ఆ సర్వశక్తిని యొక్క దేవుని నువ్వు బ్రతిమాలుకున్న ఎడల, ఆయనని ఆయన నీ యందు నీవు కలిగిన నీ పవిత్రతను, నీ పవిత్రతను నువ్వు కాపాడుకొని ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఈ శ్రద్ధలో నీ జీవితం నిలబడాలంటే, ఆ శ్రద్ధతో దేవుడు నీ ఎదుట నిండాలంటే, నీ యందు శ్రద్ధ నిలపాలంటే, నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక మాట అంటది, ఆయన సన్నిధిలో నిలబడాల్సిన స్థితిలో మన జీవితాలు ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నాయో. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతములో నివసింపదగిన వాడు ఎవడు అంటూ ఉన్నాడు. యథార్థ ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే గదా. ఆమేన్, హల్లెలూయా. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇది నాలో జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, చూడటానికి పైకేమో ఒక మాటతో చెబుతూ ఉంటారు, లోపలేమో హృదయాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ అంటున్న మాటలో మన జీవితాల్లో జ్ఞాపకం హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు కావాలండి. ఆ హృదయపూర్వకంగా మన జీవితాల్లో ఉన్న మనసు ఆయన ఎదుట నిలబెట్టుకోవాలండి అని సెలవిస్తూ ఉంది. అయితే మన జీవితాలు ఏ పరిస్థితిలో నడిపించబడినా దేవుని ఎదుట మనం నీతితోనూ ఆ యొక్క పరిశుద్ధతతోనూ మన యొక్క జీవితాల హృదయంలో ఉన్న ఈ యొక్క నిజమైన సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఒక మాట చదువుకుంటే కీర్తనలు 51వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీవు ఆంతర్యములో సత్యము కోరుచున్నావు అంటున్నాడు. అంటే మన అంతరంగములో ఆయన సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ సత్యము ఏమిటి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటది, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ సత్య వాక్కును మన జీవితాల్లో హృదయాలలో నింపుకుంటే దేవుడు
దేవుడు చేయవలసిన ప్రతి కార్యం మన ఎదుట సఫలము చేయబడుతుంది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క నివాస స్థలం వర్ధిల్ల చేయబడాలన్నా ఈ వాక్యం అనేది మన హృదయాలలో నింపుకుంటే, ఈ వాక్యం అనే జీవితాన్ని మనం నడిపించుకుంటే సమస్తము వర్ధిల్ల చేయడానికి, మనకున్న మొదటి స్థితి ఒక యోబు గారి యొక్క జీవితం మొదట ఆశీర్వదించబడిన దానికన్నా మరి అధికముగా ఆశీర్వదించబడినట్లుగా, ఈ మొదటి స్థితి కన్నా తుదకు మహాభివృద్ధి పొందినట్లుగా నీ జీవితం నడిపించబడితే ఆ స్థితిలోనికి నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది కనుక ఆ సర్వశక్తిని యొక్క దేవునిని నీవు జాగ్రత్తగా ఎదుగుతున్నావా? ఆ సర్వశక్తిని యొక్క దేవుని నువ్వు బ్రతిమాలుకుంటున్నావా? నీ జీవితంలో నీకున్న పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకుంటున్నావా? అయితే ఆ దేవుడు అంటున్నమాట, నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని వర్ధల చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ ఉదయకాలం సన్నిధిలో అయ్యా మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడలా, అయ్యా నా తండ్రి సర్వశక్తిని ఇక దేవుని బ్రతిమాలుకుని ఎడలా, అయ్యా నా తండ్రి నా తండ్రి నీతికి అయా పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను నిలబెట్టుకునే ఎడలా నీ యందు శ్రద్ధ నిలుపుతానంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మా జీవితాల్లో పరిశుద్ధతలో, యథార్థతలో హృదయపూర్వకంగా నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలికేవారుగా మా జీవితాలు ఉండే కృపను దయచేయండి. ఎందుకంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు అయ్యా. నీ ఆయన తండ్రి అంతరంగంలో సత్యం అనంటే అయ్యా నీ వాక్యమే సత్యమే అన్నది కనుక ఆ వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని మా జీవితాల్లో మాకున్న నీతిని ఈ నీతిని బట్టి నా తండ్రి నివాస స్థలం వర్ధల చేయండి. మాకున్న మొదటి స్థితి కన్నా మరీ అధికముగా తుదకు మహాభివృద్ధి పొందే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.